T20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ గెలవగానే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిన్న పిల్లాడిలా మారిపోయిన సీన్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. టీమిండియా గెలిచిన సమయంలో హిట్ మ్యాన్ తనను తాను మర్చిపోయాడు. విజయం ఇచ్చిన కిక్లో మునిగి తేలాడు. కాసేపు ఎమోషనల్ అయ్యాడు. చివరి బంతి పడగానే ఫీల్డ్లోనే బోర్లా పడుకున్నాడు. నేలపై గట్టిగా బాదాడు. వరల్డ్ కప్ సాధించేశామని ఆనందపడ్డాడు. అంతేకాదు వరల్డ్ కప్ ను అందించిన పిచ్ పై నుంచి కొద్దిగా మట్టిని తీసుకుని తిన్నాడు. రోహిత్ అలా మట్టిని ఎందుకు తిన్నాడనే విషయం కొందరికి అర్థం కాలేదు. అయితే దీనిపై స్వయంగా హిట్ మ్యాన్ స్పందించాడు. గెలిచాక ఇలా మట్టిని తినాలని తాను ముందుగా ఏమీ అనుకోలేదన్నాడు. అదంతా అప్పటికప్పుడు అలా జరిగిపోయిందన్నాడు. టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందన్న ఆనందంలో అలా మట్టిని తిన్నానని చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ డ్రీమ్ ను నెరవేర్చిన పిచ్ బార్బడోస్ అన్నాడు. అందుకే ఆ పిచ్ చాలా ప్రత్యేకమైనదన్నాడు. జీవితంలో భాగం చేసుకోవాలనుకున్నానన్నాడు. చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని బార్బడోస్ పిచ్ అందించిందన్నాడు. గెలుపు క్షణాలు ఎప్పటికీ మరువలేనివన్నాడు. ప్రపంచ కప్ గెలిచామన్న అనుభూతి ప్రత్యేకంగా ఉందన్నాడు. కప్ గెలిచామన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామన్నాడు. విజయాన్ని ఇంకా పూర్తిగా ఆస్వాదించలేదన్నాడు. వరల్డ్ కప్ గెలిచిన రోజు రాత్రి సంబరాల్లో టీమిండియా మునిగి తేలిందన్నాడు. నిజానికి ప్రతి ప్లేయరు ముందుగా జాతీయ జట్టు తరపున ఆడాలనుకుంటాడు. ఆ తర్వాత వరల్డ్ కప్ బరిలో దిగాలనుకుంటాడు. ఆ తర్వాత వరల్డ్ కప్ గెలవాలని కలలు కంటాడు. అయితే రోహిత్ మాత్రం ఏకంగా కెప్టెన్ గానే ట్రోఫీని ముద్దాడాడు. అది కూడా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. అభిమానులు ఖుషి అయ్యేలా భారత క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని సరసన నిలిచాడు. కెప్టెన్ గా చాలా మెట్లు ఎక్కేశాడు. వన్డే వరల్డ్ కప్ త్రుటిలో మిస్ అయిన T20 వరల్డ్ కప్ ను మాత్రం అందుకోగలిగాడు. తను హార్డ్ వర్క్ చేసి జట్టు సభ్యులు కూడా శ్రమించేలా చూశాడు. పాజిటివ్ మైండ్తో బరిలో దిగేలా స్ఫూర్తి నింపాడు. జట్టు కోసం ఎవరి నుంచి ఏం కావాలన్న దానిపై హిట్ మ్యాన్ ముందు నుంచే క్లారిటీతో ఉన్నాడు. అలా అనుకున్నది సాధించాడు. అందుకే వరల్డ్ కప్ గెలవగానే ఎప్పుడూ లేని విధంగా భావోద్వేగానికి లోనయ్యాడు. కప్ ను అందించిన బార్బడోస్ పిచ్ పైన గౌరవాన్ని చూపించాడు. గతంలో వింబుల్డన్ సెంటర్ కోర్టులో టెన్నిస్ స్టార్ జోకోవిచ్ మాదిరిగా మట్టిని నోట్లో వేసుకున్నాడు. కప్ అందుకునే ముందు ఫుట్బాల్ స్టార్ మెస్సీ ఐకానిక్ స్టెప్ వేశాడు. మొత్తంగా రోహిత్ ఇప్పుడు ఆనందంలో తేలి ఆడుతున్నాడు. ఇప్పటికిప్పుడు తాను ఇలా ఫీల్ అవుతున్నానంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. అందులో గ్రౌండ్ లో పడుకుని చాలా రిలాక్స్డ్ గా హిట్ మ్యాన్ కనిపించాడు.